ఒకవైపు వైజాగ్లో పెట్టుబడులు పెట్టడానికి పెద్ద పెద్ద కంపెనీలు ఆసక్తి చూపిస్తున్న తరుణంలోనే అసలు వైజాగ్లో స్థలాలన్నీ టీడీపీ నాయకులు కబ్జా చేయడానికి దొంగ కంపెనీల పేరుతోటి ఇదంతా చేస్తున్నారంటూ ఈ వైసీపీ నాయకులు ప్రచారం ఎందుకు చేస్తున్నారనుకోవచ్చు అంటారు? గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు టైంలో కూడా ఇలాంటి ప్రచారాలు చేయడంలో దిట్టలాళ్ళు. అది కాకుండా ఇవాళ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయడంలో నెంబర్ 1. మొదట్లో ఆయన వైజాగ్కి విజయసాయి రెడ్డి గారిని వేసి అక్కడ ఎక్కడైతే అనుకూలంగా ఉన్నటువంటి భూములన్నింటినీ కూడా కొల్లగొట్టి వాటిని ఏ రకంగా వాళ్ళందరినీ నిజమైన పట్టాదారులను కూడా భయపెట్టించి అక్కడ అందరినీ భయభ్రాంతులను చేసి అక్కడున్న భూములన్నీ కూడా తీసుకున్న సంగతి మనంతా కూడా చూసాం. అలాంటి పరిస్థితుల్లోనే ఇవాళ కంపెనీలన్నీ కూడా భయపడుతున్నాయి. రేపొద్దున ఏదైనా ప్రభుత్వంలో తేడా వస్తే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి కనుక మరలా వచ్చినట్టయితే రేపొద్దున మన పరిస్థితి ఏందనేటువంటి భయంతో ఇవాళ కంపెనీలు కూడా ఓపెన్గానే చెప్పడం జరిగింది. అంటే ఇవాళ మరలా నేను వస్తాను, మీ సంగతి తేలుస్తాను అనేటువంటి ఒక భయంకరమైనటువంటి వాతావరణాన్ని తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి రాక్షస జాతి కొంతమంది ఉన్నారు. ఇలాంటి వాళ్ళు చేసేటువంటి కార్యక్రమాలు ఏంటంటే అభివృద్ధిని అడ్డుకుంటూ ఉంటారు. వాళ్ళు ఎప్పుడు కూడా అభివృద్ధి అనేది వాళ్ళకి ఎప్పుడు ఉండకూడదు. కేవలం పేదవాడు పేదవాడిగా ఉండాలి, మధ్యతరగతి వాడు మధ్యతరగతిగానే ఉండాలి. ఎవరు కూడా వాళ్ళు ఉన్నత స్థాయికి వెళ్ళడానికి వారికి ఎవరికి కూడా ఇష్టం అనేది ఉండదు. వాళ్ళు మాత్రమే సంపాదించుకోవాలి, వాళ్ళు మాత్రమే రాజులాగా ఉండాలి. వాళ్ళ దగ్గరికి అందరూ కూడా వెళ్ళి దొరాన్ని కాలు మొక్కుతా అనాలి. అలాంటి మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళు కనుక రాజ్యాధికారంలో ఉంటే ఎలాంటి సమస్యలు చేయడానికి వెనకాడరు. దానిలో భాగంగానే వాళ్ళ విశాఖపట్నంలో అన్ని లల్లు కంపెనీ కానీ మిగతా కంపెనీలు ఎన్నో కంపెనీలు ఇవాళ రాటాకి సిద్ధంగా ఉన్నాయి. అలాంటి కంపెనీలు వస్తే కనుక రేపు చంద్రబాబు నాయుడుకి మంచి పేరు వస్తుందని, అలాగే ఆయన ఎప్పుడే చెప్తూ ఉంటాడు, ఎక్కడైతే మనం ఇవన్నీ కంపెనీస్ వస్తాయో ఆటోమేటిక్గా ఆర్థికంగా బలోపేతం అవుతారు. అలాగే మనకి లోకల్లో ఉన్నటువంటి అందరికి కూడా ఉద్యోగాలు వస్తాయి, అందరికి బాగుపడతారు. తర్వాత ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లు డెవలప్ అవుతాయి. మరి వాళ్ళ ఇండియాలోనే ఆంధ్ర రాష్ట్రం ఒక మంచి వాతావరణం తీసుకెళ్లాలనేటువంటి పట్టుదలతో ఆయన వేరే పని లేదు, ఆయనకి 24 గంటలు ఈ రాష్ట్రము తెలుగు వాళ్ళు కోసమే, అభివృద్ధి కోసమే, తెలుగువారి కోసమే జీవిస్తున్నటువంటి వ్యక్తి. ఏ మీటింగ్ అయినా చూడండి మీరు ఒకటే మాట అంటాడు. పెద్ద కంపెనీస్కి వెళ్ళినా SRM వాళ్ళు మనం పిలిస్తే అక్కడ మీటింగ్లో కూడా చెప్తున్నాడు, నాకు అభివృద్ధి చెందాలి, దేశంలో వాళ్ళతో కంటే కూడా తెలుగు వాళ్ళే ఎక్కువ మంది అక్కడ ఉండాలి, ఆ యొక్క అభివృద్ధిలో ఎక్కువ మంది తెలుగువారు ఉంటే నాకు మనశ్శాంతిగా ఉంటుంది, గౌరవంగా ఉంటుంది, తెలుగువారికి అందరికీ గౌరవంగా ఉంటుంది అని చెప్పేటువంటి మంచి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తికి ఇవాళ ఇలాంటి నీచమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి వాళ్ళకు ఉన్నటువంటి గ్యాంగి బ్యాచ్ ఉంది, ఒక సన్నాసి బ్యాచ్. ఈ బ్యాచ్ అందరూ కూడా ఇంకా మాట్లాడుతున్నారంటే వాళ్ళందరూ కూడా ప్రజలందరూ గమనించాలి. ప్రజలు కూడా మాట్లాడాలి. ఇవాళ ఎవరో నేను ఒకరిద్దరు నాలాంటి వాళ్ళు ఒకరిద్దరు మాట్లాడితే కాదు, మీరందరూ కూడా ప్రజలు కూడా మీడియా ముందుకు వచ్చి తెలియజేయాలి. ఎందుకంటే ఒక్కళ్ళుగా మీరు విడిగా చెప్పలేరు. కాబట్టి మీడియాని మీరందరూ కూడా వచ్చి చెప్పాల్సిన బాధ్యత తెలుగు వారందరి పైన ఉందని చెప్పి తెలియజేస్తున్నా. ఎందుకంటే ఇలాంటి శక్తుల్ని ఎదుర్కోకపోతే ఎక్కువ మనకు తెలుసు, చెడు ముందు వెళ్తుంది, ఎప్పటికో మంచి వస్తుంది, మంచి తెలుస్తుంది. అందుకని ఆ చెడుని ముందే ఎదుర్కొని ఎక్కడైతే ఆ చెడు ఉందో ఆ చెడుని వెంటనే మనందరం కూడా తెలియజేయాల్సిన అవసరం ఉంది. దానిలో భాగంగానే వాళ్ళ మీ గుంటూరు పట్టణం చూసుకుంటే మరి ఎంతో కష్టపడి ఆయన రాగానే ఏదో చేయాలి అని పెమ్మసాని చంద్రశేఖర్ గారు మన మినిస్టర్ గారు ఆయన పట్టుదలతో శంకరాల బ్రిడ్జి ఎప్పటి నుంచో ఉంటే పెండింగ్లో ఉన్న దాన్ని ఆయన ఈరోజు ఇమ్మీడియట్లీగా మరి 98 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఎంతో కష్టపడి తిరిగి తీసుకొస్తే ఇవాళ ఇక్కడ కొంతమంది ఈ వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు లోకల్లో ఉన్నటువంటి అమాయకుల్ని ఒక ఏదో బూసిలాగా చూపించి వాళ్ళని వాడుకొని ఈ బ్రిడ్జిని కట్టకుండా చేయాలనేటువంటి ఒక పన్నాగం పొందుతూ ఉన్నారు. అట్లాగే వీళ్ళు ప్రతి చోట కూడా అట్లాగే అమరావతి ఏ రకంగా దాన్ని ఎదుర్కోవాలని చూస్తూ ఉన్నారు. ఇవాళ మోడీ గారు వస్తున్నాడంటే కూడా వాళ్ళు రకరకాలైనటువంటి విషయాలు ఇవాళ చెప్తా ఉన్నారు.
ఇవన్నీ జరిగేదా? ఇదే మళ్ళీ ఇంకా ఈయనకి భూమి కావాలంట, ఇంకా ఎయిర్పోర్ట్ రావాలంట అని ఎందుకు చెప్తున్నారంటే గతంలో మీరు చేయలేకపోయారు కాబట్టి చేయలేకుండా మీరు ప్రచారం చేసి చెడగొట్టి గతంలో కూడా చేశారు. అదే రకంగా మళ్ళీ చేస్తే మళ్ళీ నేను రావచ్చు అనేటువంటి ఒక శకుని ఆలోచన చేస్తున్నాడు. అది ఎట్టి పరిస్థితి జరగదు. అది అందుకని ప్రజలందరూ కూడా ఎలక్టెడ్గా ఉండి మనం అందరం కూడా తిరిగి వారికి బుద్ధి వచ్చేట్టుగా చెప్పాల్సిన బాధ్యత అందరిపైన ఉందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. అంటే ఇక్కడ ఇంకో విషయం కూడా తీసుకుంటే కనుక అమరావతి మీద ఇప్పటికీ రేపు 2వ తారీఖే ప్రధానమంత్రి గారు వచ్చి పనులు పునఃప్రారంభం చేసే సందర్భంలో కూడా ఇక్కడ ఇంకా వరల్డ్ బ్యాంక్కి మెయిల్స్ పెట్టడం, లేదంటే ఎవరైతే పెట్టుబడులు పెట్టడానికి వస్తున్నారో ఇక్కడ కంపెనీలు ఏవైతే రావాలనుకుంటున్నాయో, అమరావతి ప్రాంతంలో కంపెనీలు ఏవైతే రావాలనుకుంటున్నాయో, లేదైతే ఎవరైతే కనుక ఇక్కడ కన్స్ట్రక్షన్ కంపెనీలు కానీ లేదు ఇక్కడ ఎవరైతే అప్పులు ఇచ్చే బ్యాంకులకు కానీ వీటికి అప్పులు ఇవ్వద్దు, ఇది డెత్ ప్రాజెక్ట్ అంటూ వాళ్ళు మెయిల్లు పెట్టడం కానీ ఈ వైసీపీ నాయకుల పద్ధతి మార్చుకోలేరంటారా అసలుకి? ఏమండి, పుట్టుకతో వచ్చింది పోదండి. అది మనం ఊరికనే మనం అనుకుంటామే కానీ అది ఎట్టి పరిస్థితుల్లో మారదు. ఇప్పుడు వాళ్ళకి కళ్ళ ముందు కనపడతా ఉంది. ఇవాళ 1,00,000 కోట్లతో అభివృద్ధి అనేటువంటి కార్యక్రమానికి ఇవాళ మన ప్రధానమంత్రి గారే స్వయంగా వస్తున్నారనే సంగతి వాళ్ళందరూ తెలిసిన విషయమే. ఇవాళ మనకి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏవైతే మన గతంలో సచివాలయంలో మానేసిన ఏవైతే ఆపేశారో అవన్నీ కూడా మళ్ళీ పునర్నిర్మాణం జరపడం కోసం అని చెప్పేసి ఇవాళ మరి మన ఎంతో ఇబ్బందికరమైన పరిస్థితి ఇవాళ. ఎట్లా అంటే ఒకవైపు పాకిస్తాన్ యుద్ధం కూడా జరుగుతూ ఉంది. అలాంటి టైంలో కూడా మరి చంద్రబాబు నాయుడు గారు మాట తీసేయలేక ఇవాళ ఓపెనింగ్కి ఆయన ఒప్పుకొని ఆయన వస్తున్నారు. మనం అందరం కూడా గర్వించదగ్గ విషయం. కానీ వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ యొక్క మిత్ర బృందం కానీ వీళ్ళందరూ కూడా ఎట్లా దీన్ని చెడగొట్టాలి అనేటువంటి ఒక రాక్షస మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తులు వీళ్ళకి లులు కంపెనీ వైజాగ్లో వస్తే వాళ్ళకి బాధ. మరి ఈ బ్యాంకులన్నీ కూడా మేమిస్తాం అని వాళ్ళు ముందుకు వస్తున్నారు. ఆ రోజు నీకు ఎవ్వడు ఒక్కడు కూడా దొరక్క ఆఖరికి మా ఇళ్ళు మా స్థలాలు మా ఇవి కూడా పెట్టడానికి సిద్ధపడ్డావు. అయినా కూడా మరి జీతాలు ఇవ్వడానికి కూడా డబ్బులు లేనటువంటి పరిస్థితి నీది ఉంచుకొని సిగ్గులేక అసలు మాట్లాడడానికి మీకు అసలు మీకు అవకాశమే లేదు. ఎందుకంటే ఆనాడు జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవు మీకు. మరి ఆ రోజు మరి ఈ బ్యాంకులన్నింటినీ మరి నువ్వు మేమేమైనా పెట్టామా? నీలా కాగితాలు ఏమన్నా ఇవ్వద్దని ఏమన్నా పెట్టామా? చెప్పండి. కాబట్టి నువ్వు ఇవాళ ఏం చేస్తున్నావు? ఇక్కడ అభివృద్ధి చెందుతుందండి ఆ బ్యాంక్ వాళ్ళందరికీ మెయిల్ పెట్టడం, లేదంటే ఆ లోలు కంపెనీ వాడికి మెయిల్ పెట్టడం, ఇంకా వచ్చే కంపెనీ అన్నిటికీ పెట్టడం. వీళ్ళకి అసలు ముందే తెలుస్తుంది ఏ కంపెనీ వస్తుంది ఏంటని, ఎందుకంటే మెయిల్ పెట్టడం కోసం. కాబట్టి ఇలాంటి మనస్తత్వం గల వాళ్ళకి ప్రజలందరూ కూడా ఇక వాడు శాశ్వతంగా రాజకీయాల్లోంచి సర్దుకుంటే మంచిదని చెప్పేసి తెలుగు ప్రజలందరి తరపున తెలియజేస్తున్నాం. ఇక్కడ ఇంకో విషయం కూడా చూసుకుంటే కనుక ఒకవైపు చూస్తే కనుక వరల్డ్ క్లాస్ కంపెనీ అయినటువంటి లూలు కానీ టీటీఎస్ కానీ టీసీఎస్ కానీ ఇలాంటి కంపెనీలన్నీ వైజాగ్ని డెస్టినేషన్గా ఎంచుకుంటున్నాయి. త్వరలో గూగుల్ కూడా వస్తుంది అంటున్నారు. మరి ఇలాంటి తరుణంలో మేము మళ్ళీ అధికారంలో వస్తాం, కేటాయించిన భూములు రద్దు చేస్తామంటూ ఈ బెదిరింపు ధోరణి ఒక పక్కన ఎలా చూడొచ్చు అంటారు. మరో పక్కన చూస్తేనేమో మీరు మొదట్లోనే చెప్పిన విధంగా పేదల అభ్యున్నతను అడ్డుకుంటాడు జగన్మోహన్ రెడ్డి అన్నారు. కానీ ఆయన చెప్పేదంటే పేదల అభ్యున్నతే నా లక్ష్యం అంటున్నాడు కదా, మరి ఎలా చూడాలంటారు వీటిని? అసలు అంటే చిన్న విషయం అండి. ఇక్కడ పేదవాడిని ఆ భూముల్ని చేసినంత మాత్రం ఆ భూములు ఆ పేదవాళ్ళకి ఇస్తాడా ఏంటి, లేదంటే ఆ మధ్యతరగతి వాళ్ళకి ఇస్తాడా ఏంటి? అవన్నీ ఏంటంటే చెప్పి పొద్దున ఏదైనా జరిగితే మీరు అన్నట్టుగా ఏదైనా జరిగితే వాళ్ళు కాజేయడానికి ప్లాన్ చేస్తున్నారు తప్ప పేద ప్రజల కోసం కాదు. పేదవాళ్ళకి ఏం చేయాలి? వాళ్ళకి మనం విద్య అందించాలి, అలాగే వాళ్ళ ఆరోగ్య పరిస్థితిని డెవలప్ చేయాలి, వాళ్ళకి ఏమేమి సదుపాయాలు కావాలి, వాళ్ళు ఎట్లా పైకి వస్తారు అనేటువంటిది ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. ఏమేమి స్కీములు, వాళ్ళు పిల్లలందరూ ఎంతమంది ఉన్నారు పిల్లలు, మీ పిల్లలు ఏం చదువుకుంటున్నారు, మీ పిల్లలు వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళకి విద్య ఏం కావాలి, అలాగే వాళ్ళకి వాళ్ళకి రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నారు. అలాగే పిల్లలంతా వాళ్ళు చూసాం 10th క్లాస్ రిజల్ట్ ఎంత 600 ఎప్పుడో వచ్చిందండి జీవితంలో. ఒకటి అడుగుతున్నా, మరి గతంలో ఎందుకు రాలేదు నీకు? అట్లాగే ఇంటర్మీడియట్ ఇవాళ మరి 997 మరి ఎట్లాంటి మార్కులు వచ్చినాయి. అయిగాక మీకు ఒక విషయం తెలియజేస్తున్నా, ఇవాళ ఏదైతే గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయో అలాంటి స్కూల్స్లోనే ఎక్కువ మంది పిల్లలు నెంబర్ 1 పొజిషన్లోకి వచ్చారు ఇవాళ. అలాంటి మరి ప్రైవేట్ స్కూల్లో వాళ్ళే అంత డబ్బు పెట్టి చదివించినా కూడా అంత రాలా. అంటే ఇవాళ ప్రభుత్వం వారిపైన
వర్క్ జరిగింది. ఇప్పుడు విద్యాశాఖ మంత్రి ఉన్నారు నారా లోకేష్, 24 గంటలు మరి పేదవాళ్ళు పిల్లల్ని చదివించాలి, పేదవాళ్ళు కూడా ధనికులు అవ్వాలంటే చదువుకుంటే మంచిది. అట్లాగే ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ ఆరోగ్యరీత్యా వాళ్ళకి సదుపాయాలు కల్పించడం, ఇలాంటివి చేస్తే అభివృద్ధి చెందుతుంది. అంతేగాని కేవలం మీరు ఇట్లాంటి మెయిల్ పెట్టడం వల్ల అభివృద్ధి చెందదు. కాబట్టి పెద్ద పెద్ద కంపెనీలు వస్తాయి, ఇంకా పెద్ద పెద్ద కంపెనీలు వస్తాయి, అలాగే నవయ కంపెనీ వస్తుంది, అన్ని కంపెనీలు వస్తాయి. మీరు చెడగొట్టాలని ప్రయత్నం చేయాల్సిన పని లేదు. ఒకసారి చూశారు వాళ్ళు. ఇవాళ చంద్రబాబు నాయుడు అంటే ప్రపంచవ్యాప్తంగా ఒక బ్రాండు. మరి అలాంటి బ్రాండ్ ఉన్నటువంటి వ్యక్తికి మీరేం వాళ్ళ కాని పని అన్నీ ఏది అంటారే ఒకప్పుడు చెప్పేవాళ్ళు మనవాళ్ళు మనం కనుక ఆకాశం మీద మనం తుమ్మితే దగ్గితే కానీ లేకపోతే ఉమ్మేసినా కానీ తిరిగి మనమే పడుద్దని ఆ రకంగా మేమేదే పడుతుంది తప్ప ఏమి చేయలేరు. ఈ రాష్ట్రం అభివృద్ధి తప్పకుండా జరుగుద్ది. 3 సంవత్సరాల్లోనే పోలవరం ప్రాజెక్ట్ వస్తుంది. తర్వాత అమరావతి 3 సంవత్సరాల్లోనే అన్ని బిల్డింగ్లు కట్టడం జరుగుద్ది. తర్వాత అన్ని రోడ్స్ అన్నీ కూడా బ్రహ్మాండంగా వేస్తారు. మరి ఇవాళ గడ్కరీ గారు చెప్పినట్టుగా నేషనల్ హైవేలు కూడా ఇటు నుంచి వెళ్తాయి, నేషనల్ హైవేలు కూడా వస్తాయి. అలాగే కృష్ణానది పైన 4 రకాలైనటువంటి బ్రిడ్జీలు వస్తాయి. అంతా అభివృద్ధి చెందుతుంది. నువ్వు కళ్ళల్లో మీరు కావాలంటే సూదులు పెట్టి పొడుచుకుంటే తప్ప నీ వల్ల ఏం కాదని చెప్పేసి ఈ ఆంధ్ర వాయిస్ ద్వారా తెలియజేసుకోండి.